రైట్. ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి పరిణామంలో భాగంగా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత 3 నెలలుగా ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత ఏ విధంగా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సందిగ్ధత ఏర్పడ్డదనేది కూడా మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం నుంచి నేను ఎలక్షన్ కంటే ముందు గౌరవ మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారడం జరిగింది. తదనంతరం నేను గౌరవ మేయర్ గారికి చిన్న విషయాన్ని ఎందుకు జటిలం చేసుకుంటా ఉన్నారు, దాన్ని మీరు పరిష్కారం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం 4.5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. మనం అందరం ఏకదాటిపైన ఉండి ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగస్వాములు ఉంటామని చెప్పేసి నేను జనరల్ కొడుతున్నాను అంటే పెట్టండి, అది ఏమన్నా అయిపోతుంది అంటే పెట్టి ఏమైతుంది రెడీ మాట్లాడి డిస్టర్బ్ అవుతుంది కదా. రైట్, కంటిన్యూ. అయితే గౌరవ మేయర్ గారు ఏదైతే అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేమైతే ఏ రోజు ముందుగా ఊహించలేదు. కానీ ఒంటరి పోగడల వల్ల తన ఉనికిని చాటుకోవడానికి గౌరవ మేయర్ గారు తను ఏ విధంగా ప్రవర్తించారనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు. నేను గౌరవ మేయర్ గారితో 4.5 సంవత్సరం క్రితం మేము కార్పొరేటర్గా ఎలక్షన్ అయ్యే టైం నుంచి ఇదే మేడిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో 2009లో నేను జాయిన్ అయ్యి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని 6.5 సంవత్సరాలు ఇదే మేడిపల్లి గ్రామానికి నేను అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ ఎంపీటీసీగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి జక్కా వెంకటరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మున్సిపాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లకి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాకు సూచించింది ఏంటంటే గౌరవ వెంకటరెడ్డి గారిని మనం మేయర్ని చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని సూచించి వారి వెంట ఉండమని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు నుంచి కూడా మేము మేయర్ గారి వెంటనే ఉన్నాం. తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఏ రోజు విభేదించకుండా అభివృద్ధిలో భాగంగా ఫిర్యాదుగూడ ముందుండాలనే ఉద్దేశంతో గౌరవ మేయర్ గారి వెంబడే నేను కూడా ఉండడం జరిగింది. కానీ ఎవరైతే నిన్న మేయర్ గారు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి నా మీద ఉసిగొల్పిరో వారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, ఈ మేడిపల్లిలో బీఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ గ్రూప్లో ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పేసి మీరు నా మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే గౌరవ మేయర్ గారికి ఏదైతే ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యగా సాగుతున్న సమయంలో ఎవరైతే నా మీద అవాకులు చవాకులు పెంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నవరత్నాలని చెప్పి ఏర్పాటు చేసుకొని ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్కి బీజం వేసినప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అగ్రవర్ణాల భాగంగా ఇక్కడ ఉన్న దళిత గిరిజన సోదరులు నలిగి మసైపోతూ ఉన్నాం. మీ ఆధిపత్య పోరు వల్ల దళిత గిరిజన బీసీ బిడ్డలు
ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు నలిగిపోతూ ఉన్నాం. మీరు వేసే ఎత్తుగడలకు మీకు డబ్బు ఉంది తప్ప, డబ్బు ఉందనే అహంకారం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం కానీ, ప్రజలతోటి మమేకమయ్యే గుణం కానీ లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంటే ఏ రోజు మీరు ప్రజల గురించి ఆలోచించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నా మీద నిన్న ఎవరైతే అవాకులు ఏర్పాటు చేసిర్రో, నిన్న గతంలో మీరు నవరత్నాల కింద ఏర్పడ్డ తర్వాత ఇదే మేయర్కి ఎవరు అండగా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేయలేదా? మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ పొరపచాలు చేయలేదా? ఒక సుభాష్గా చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నిన్న మాట్లాడిన కార్పొరేటర్లు ముగ్గురు ఎఫ్ఐఆర్ చూడగానే ఫస్ట్ మీ అందరికి సూచించేది కూడా ఒకటే, ఎవరైతే గతంలో 5 మంది కార్పొరేటర్లు సంతకాలు పెట్టిర్రో ఆ సంతకాలనే మీరు అక్కడ కలెక్టర్ ఆఫీస్లో 14 మంది నాకు అనుకూలంగా ఉన్నారు ఈ సంతకాలని చెప్పేసి పెట్టేసిపోయారు. నేను పార్టీ మారినాం, మేము 5 మంది పార్టీ మారినాం. ఈ 5 సంతకాలు అక్కడ ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ మీరు ఎప్పుడు పెట్టారు? మేము పార్టీ మారిన తర్వాత పెట్టారు. దానికి అధిష్టానం క్యాచ్ చేసుకొని మీరు మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కాబట్టి ఆ పార్టీకి ఎట్లా సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉన్నామనే దాంట్లో భాగంగా మీరు ఫోర్జరీ కింద అవుతుంది. అది మీరు గ్రహించుకోవాలి. మీరు పెట్టేటప్పుడు మొన్న మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేటప్పుడు 14 మంది నీకు ఉన్నారా లేదా? ఆ 14 మంది సంతకాలు పెట్టిన వాళ్ళు మీ సైడ్ ఉండాలి, మీ బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉండాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. కార్పొరేటర్లు మీరు ఫస్ట్ ఈ డాక్యుమెంట్ని చదవండి. మీరు కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ వాళ్ళకి సంతకం ఎట్లా పెట్టారని చెప్పేసి ఎవరన్నా అడుగుతారు. కాబట్టి అది జరిగిన పరిణామాలు జనవరి నెలలో జరిగినాయి. ఆ తర్వాత మేము పార్టీ మారిన తర్వాత నా రికార్డ్ మీ దగ్గర ఎన్ని సంతకాలు ఉన్నా కానీ, లేకపోతే నాతో పాటు ఉన్న కార్పొరేటర్ల సంతకాలు ఉన్నా కానీ మీరు పెట్టొద్దు అక్కడ. అంటే అసలు కార్పొరేటర్ ఈ పార్టీలో ఉన్నాడని ఎట్లా తెలుసుకోవాలి? బరాబర్ తెలుస్తుంది కదా. ఆల్రెడీ మేము పోయి కాంగ్రెస్ కండువా కప్పుకునేది మీకు తెలుసు కదా. ఆల్రెడీ నో మోషన్ కాన్ఫిడెన్స్ వేయక ముందు మొన్న ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే కదా మేము పోయింది. అది కలెక్టర్కి ఎలా తెలుసు అన్న? ఇప్పుడు 14 మంది ఆయన వీళ్ళు ఇచ్చిన లిస్టు, మీరు 14 మంది సంతకాలు తీసుకుపోయి ఎవరన్నా ఇవ్వచ్చు. ఫస్ట్ బీఆర్ఎస్ లో అయితే అది ఎప్పుడు జనవరి నెలలో. మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడు పెట్టారు? మొన్న రీసెంట్గా మేలో పెట్టింది కదా. నేను పోయింది ఎప్పుడు? మార్చిలో నేను వెళ్ళిపోయాను. 16 తారీఖు రోజు, మార్చి 16 తారీఖు రోజు నేను వెళ్ళిపోవడం. సైన్ పెట్టి డేట్లు ఇచ్చినా డేట్ వేయకుండా మీరు హెడ్లైన్ల మీద డేట్ ఉందా? అది మెన్షన్ పైన వాళ్ళు కూడా ఓపెన్ డాక్యుమెంట్స్ తోటే ఓపెన్ పేపర్ మీద సంతకం పెట్టుకోరు, కానీ ఆ వాళ్ళు కూడా డేట్ మెన్షన్ చేయలేదు. వాళ్ళు సంతకం తీసుకునేటప్పుడు పైన ప్రింటెడ్ ఉంది. పార్టీ మారవలసి వచ్చింది. మా ప్రజలను మేము కాపాడుకోవాలా, ఇక్కడ అభివృద్ధిని చూసుకోవాలనే ఉద్దేశంతో మేము మారడం జరిగింది. మేము మారినంత మాత్రం మిమ్మల్ని మేము విమర్శించలేదు, లేదంటే మిమ్మల్ని మేము టార్గెట్ చేయలేదు కదా. సంతకాలు పెట్టేటప్పుడు మీకు ఏమని పెట్టించుకున్నారు? మీతో గత సంతకాల్లో అన్నా మేము ఆల్రెడీ అవిశ్వాసం గురించే పెట్టినాం. దాంట్లో మార్పు లేదు, అబద్ధాలు ఆడవలసిన అవసరం కూడా మాకు లేదు. మేము ఇంటర్వ్యూ చేసి కూడా అదే చెప్పినాం. మేము బీఆర్ఎస్లో